హాయ్ వెల్కమ్ టు షోగాడు. నేను మీ షోగాడి నగేష్. షోగాడు ఈసారి చూసిన సినిమా పేరు మాదా గజరాజు. లీడ్ యాక్టర్స్ పై విశాల్ గారు, అంజలి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ సోను సూద్ గారు. ఇంకా ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే, నలుగురు ఫ్రెండ్స్ అయిన విశాల్, సంధానం అండ్ రిమైనింగ్ ఇద్దరు, ఈ నలుగురు కూడా మామూలు ఫ్రెండ్స్ అయ్యుండి వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ స్కూల్ టీచర్ పిలిచారని ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో మొత్తం ఒక ఎంజాయ్మెంట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడు మన హీరో విశాల్ అన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా గురించి ముందుగా వస్తే, ఇది ఎప్పుడో 12 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ షెల్వ్ అయిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ విశాల్ గారు మళ్ళీ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుని రిలీజ్ చేయడం ఏంటి, తమిళ్లో సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఏంటి, అసలు సినిమా ఏంటి అనుకున్న సినిమాకి వెళ్తే, సినిమాలో విశాల్ గారి క్యారెక్టర్తో పాటు ఈక్వల్గా చేసింది మన సంధానం అనే క్యారెక్టర్. ఆయన కామెడీ క్యారెక్టర్ చేశారు. సినిమాకు ఒక వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్, చాలా మేజర్ పాయింట్, ఇంక్లూడింగ్ విశాల్ గారిని కూడా డామినేట్ చేసింది ఎవరు అని అంటే అది ఓన్లీ మన సంధానం గారి క్యారెక్టర్. అండ్ సోను సూద్ గారి క్యారెక్టర్ ఏమైనా ఉందంటే అది విలనిజం ఎక్కువ పండిద్దాం అనుకున్నారో మరి ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ సోను సూద్ గారి క్యారెక్టర్ పెద్దగా లేదు. అండ్ రిమైనింగ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా సినిమాలో ఉన్నారా అంటే ఒక గ్లామర్ కోసం మాత్రమే సినిమాలో హీరోయిన్స్ని వాడారు. రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ముందుగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన డైరెక్టర్ సుందర్ సి గారి గురించి చెప్తే, సుందర్ సి గారి సినిమాలో కథ కన్నా సంధానం గారి క్యారెక్టర్ని అండ్ ఆ కామెడీని ఎక్కువగా నమ్ముకున్నారు. అదే ఇప్పుడు ఆయనకి సక్సెస్ని తీసుకొచ్చింది. సో రీసెంట్గా ఆయన బ్యాక్ 4 అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా కూడా కామెడీతోటే రన్ అవుద్ది. ఈ సినిమా కూడా కామెడీతోటే రన్ చేసి సినిమాని ఒక గట్టెక్కిచ్చారు. సినిమాని మనం సినిమా చూసిన తర్వాత ఓకే సినిమా సో యావరేజ్ మూవీ చూసాం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ బై విజయ్ యాంథోనీ గారు. ఒకటే మ్యూజిక్ సినిమా మొత్తాన్ని ఎలా లాగించవచ్చు. సాంగ్స్ పెద్దగా మనకి ఎక్కేటట్టు అనిపించలేదు. ఓకే సినిమా పరంగా సాంగ్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా మరీ పెద్ద రోల్ ఏం కాదు. సినిమా 2 hours 20 minutes సినిమా. ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి చూస్తే, విశాల్ గారి ఫ్యాన్స్ ఎవరైనా వెళ్తే సినిమా విశాల్ గారితో పాటు ఈక్వల్గా సంధానం గారికి ఫ్యాన్స్ అయిపోయేటట్టు ఈ సినిమా ఉంది. 1 time వాచబుల్. సినిమాకి షోగాడు ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మూవీ చూడండి. మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు షోగాడు.